హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ 1 అనగా రేపటి నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1, 2024 నుంచి ఆదాయ పన్ను నిబంధనలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లలో అయితే మార్పులు రానున్నాయండి. సో ఇవైతే మార్పులు ముఖ్యంగా గమనించవచ్చు. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. సో ఈ పెరిగిన మినహాయింపు ద్వారా అనేక మంది పన్ను చెల్లింపులకైతే ఊరట లభించనుందండి. సో ఈ నేపథ్యంలోనే 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆదాయంపై అయితే 5%, 6 లక్షల నుంచి 9 లక్షల రూపాయల వరకు గల ఆదాయ పన్ను మీద ఆదాయం మీద 10% పన్ను, అలాగే మీకు గనక 9 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నట్లయితే 15% పన్ను, ఇక 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 20% పన్ను విధించబడుతుంది. ఆ తర్వాత 15 లక్షల కంటే ఎక్కువగా ఎంత ఉన్నా కూడా 30% గరిష్టంగా అయితే పన్ను విధించబడుతుంది. అంతేకాదు ఆదాయ పన్ను చట్టం ఐటీ యాక్ట్ కింద 1961లోని సెక్షన్ 87A కింద మినహాయింపు అయితే 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షలకు అయితే పెంచబడిందండి. అంటే కొత్త విధానంలో 7 లక్షల వరకు పన్ను విధానం నుంచి అయితే తప్పించుకోవచ్చు. 5 లక్షల నుంచి 7 లక్షల వరకు అయితే మినహాయింపు ఉంది. ఇక ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ అలాగే పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం 3 లక్షలుగా ఉండేది, అది ఇప్పుడు 25 లక్షలకు అయితే పెంచబడింది. మరి గతంలో పాత పన్ను విధానం వర్తించే 50,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పుడు కొత్త పన్ను విధానంలో అయితే సేమ్ అలాగే ఉన్నట్టుగా చేర్చబడింది. ఇక ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానం అంటే డిఫాల్ట్గా ఈ విధానం అయితే అమలవుతుందండి. అంటే మీరు ఇంకా పన్ను దాఖలు చేసే పద్ధతిని ఎంచుకోకపోతే మీరు కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లిస్తారు. సో మీరు కావాలనుకుంటే పాత పన్ను విధానంలోనే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే మీరు ఎటువంటి చేంజెస్ చేయలేదంటే డిఫాల్ట్గా మీరైతే కొత్త పన్ను విధానం న్యూ రీజియన్లోకి అయితే డిఫాల్ట్గా అయితే వెళ్ళిపోతారు. ఇక ఇంతకుముందు 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పైన 37% సర్చార్జెస్ అయితే ఉండేవండి. ఇప్పుడు దాన్ని గరిష్టంగా 25% అయితే తగ్గించడం జరిగింది. అంటే చాలా మేరకు తగ్గడం జరిగింది. ఇక 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఇప్పుడు తక్కువ పన్ను అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. ఏప్రిల్ 1, 2023 లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల నుంచి మెచ్యూరిటీ రాబడిపై పన్ను విధించబడుతుందని అయితే ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటించేశారండి. సో మొత్తం ప్రీమియం 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్న పాలసీలపై అయితే ఈ పన్ను అయితే వర్తించనుంది. సో ఈ విధంగా అయితే మనకు కొత్త పన్ను విధానం అంటే ఏప్రిల్ 1 రేపటి నుంచి ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.